మంత్రి మండల కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తమ ఎన్నికల ప్రణాళికలో వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనాలు పెంచుతామని, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న వాళ్ళను పర్మనెంట్ చేస్తామని, పని భద్రత కల్పిస్తామని, చట్ట పరిధిలో లేని కార్మికులందరికీ చట్ట పరిధిలోకి తీసుకొస్తామని ఇలాంటి వాగ్దానాల్ని ఎన్నికల ముందు చేశారు. ఎన్నికల ప్రణాళికలో కూడా మున్సిపల్ కార్మికులకు, గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు పెంచుతాం, పర్మనెంట్ కోసం ఆలోచిస్తామన్నారు. మిడ్ డే మీల్స్ కార్మికులకు నెలకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు నెలకు 18,000 ఇస్తామని చెప్పారు. ఈ రకంగా మొత్తం ఈ వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల్ని పర్మనెంట్ చేయడానికి కూడా ఉన్న అవకాశాలను మేము పరిశీలిస్తామన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు. కానీ 8 నెలలు దాటింది ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇప్పటికీ ఏ ఒక్క కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించే పరిస్థితి లేదు. మాట్లాడితే ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతం ఇస్తున్నామని ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే మంత్రులు అందరూ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఈ రోజు వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను పరిశీలిస్తే 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 8 నెలల నుంచి జీతాలు లేకుండా పెండింగ్ లో ఉన్నాయి. ఇక్కడ మంత్రిలో హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 7 నెలల నుంచి జీతాలు లేవు. మిడ్ డే మీల్స్ కార్మికులకు 3 నెలల నుంచి లేవు. గ్రామ పంచాయతీ కార్మికులకు 6 నెలల నుంచి జీతాలు లేవు. మరి ఎవరికి 1వ తారీఖు నాడు జీతం ఇస్తున్నట్టు? ఎందుకు ఈ భ్రమలు దొరుకుతున్నది ఈ ప్రభుత్వం? కాబట్టి వాస్తవాల్ని పరిశీలించండి. అట్టడుగు వర్గాలుగా ఉండేటువంటి కింది స్థాయి కార్మికుల యొక్క జీవన ప్రమాణాలని కాపాడడం కోసం ఈ ప్రభుత్వం మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే 1వ తారీఖు నాడు జీతం ఇస్తున్నారో ఈ కార్మికులందరికీ కూడా ఆ వేతనాలు ఇవ్వాలి. అదేవిధంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నీ కార్మిక వర్గానికి అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి లేడు. వెంటనే కార్మిక శాఖ మంత్రిని నియమించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే ఈ సమస్యలు ఇట్నే పేరుకపోతే కార్మికుల్లో అసంతృప్తి వస్తుంది, అలజడి వస్తుంది, పోరాటాలు తప్పవని కూడా ఈ ప్రభుత్వానికి సందర్భంగా తెలియజేస్తాము.